హాయ్ ఫ్రెండ్స్, నేను మీ హేమంత్ ఫ్రమ్ హెచ్జీ ప్రొడక్షన్ ప్రజెంట్స్. ఇది అయితే నా ఫస్ట్ వీడియో అనమాట. నా సోనీ క్యామ్లో రికార్డ్ చేస్తున్నాను. ఇప్పుడు మీరు ఏదో వీడియో చూస్తున్నారో అది సోనీ క్యామ్లో రికార్డ్ అయితే చేస్తున్నాను. నేను వాడేది వచ్చేసి 16 to 50 mm లెన్స్ అనమాట. అవుట్పుట్ చూడొచ్చు మీరు. ఓకే, వాళ్ళ టాపిక్ వచ్చేసి నేను ఒక 3 months బ్యాక్ ఒక వీడియో అయితే చేశాను. ఏంటంటే ఆన్లైన్ డేటా ఎంట్రీ స్కామ్స్ అనే ఒక టాపిక్ గురించి వీడియో చేశాను అనమాట. దానికైతే మంచి రెస్పాన్స్ వచ్చింది. ఇప్పటికీ నాకు చాలా మెసేజెస్ అయితే వస్తున్నాయి. అంటే ఎవరైతే చీట్ చేయబడ్డారో వాళ్ళు మెసేజ్ చేస్తున్నారు అనమాట. ఇలా అన్న నాకు ఇలా మెసేజ్ పెడుతున్నారు, నాకు డబ్బులు పే చేయమంటున్నారు, నాకు భయంగా ఉందన్న, ఇలాంటి మెసేజెస్ చాలా వస్తాయి అనమాట రోజు నాకు. వాళ్ళందరికీ నేను వాళ్ళకి ఏమైనా హెల్ప్ చేయగలనా అని చెప్పేసి ఈ వీడియో అయితే మళ్ళీ ఇంకా డీటెయిల్గా చెప్తానికి ట్రై చేస్తున్నా. వాళ్ళు ఏం చేస్తారు, అసలు ఎలా టార్చర్ చేస్తారు, ఎలా బ్లాక్మెయిల్ చేస్తారు అన్న విషయం మీద నేనైతే ఈరోజు మీకు ఒక పక్కా ఇన్ఫర్మేషన్ ఇద్దాం అనుకుంటున్నాను అనమాట. ఫస్ట్ అయితే నా ఛానల్ ఫస్ట్ టైం విజిట్ చేసినప్పుడు ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కన ఉన్న బెల్ ఐకాన్ కూడా ఖచ్చితంగా ప్రెస్ చేయండి. తద్వారా మీకు మా ఛానల్ నుంచి వచ్చే నోటిఫికేషన్స్ అన్నీ మీకు రావడం జరుగుతుంది ఫ్రెండ్స్. ఒక టాపిక్లోకి వెళ్ళిపోదాం. అయితే ఇవాళ చెప్పాలనుకున్న విషయం ఏంటంటే డేటా ఎంట్రీ స్కామ్స్ గురించి అనమాట. ఫస్ట్ మీరేం చేస్తారు, ఫస్ట్ ఏంటంటే మనం మేజర్గా చేసే తప్పు ఏంటంటే, ఇప్పుడు ప్రజెంట్ లాక్డౌన్ నడుస్తుంది కదా. ఈ లాక్డౌన్ వల్ల చాలామంది వర్క్ ఫ్రమ్ హోమ్ చేద్దామని, ఇంట్లో ఖాళీగా ఎందుకు వర్క్ ఫ్రమ్ హోమ్ చేద్దామని చాలామంది అప్లై చేస్తూ ఉంటారు. ఈ అప్లై చేసే వెబ్సైట్స్ ఏదైతే ఉన్నాయో ఎలాంటి వాటిలో చేస్తారంటే, కొందరు క్విక్కర్లో చేస్తారు, కొందరు OLXలో చేస్తారు. ఈ OLX క్విక్కర్ ఏంటివి, సెకండ్ హ్యాండ్ వస్తువులు కొనుక్కుంటాము లేకపోతే అమ్మడం, వాడికి యూజ్ అవుతుంది తప్ప జాబ్స్ అన్న దాంట్లో కాన్సెప్టే దాంట్లో తప్పు అనమాట. దాంట్లో జాబ్స్ ఏంటంటే మ్యాక్సిమం ఫేకే ఉంటాయి అనమాట. 100కి 100% ఫేకే ఉంటాయి. ఎలా అంటే ఇప్పుడు నేను ఒక యాడ్ పోస్ట్ చేయొచ్చు అనమాట. దాంట్లో ఒక జాబ్ ఉందని ఒక ఫ్రీగా యాడ్ పోస్ట్ చేసేయచ్చు దాంట్లో అనమాట. ఎవరైనా పోస్ట్ చేయొచ్చు. అలా దాన్ని వాళ్ళు అడ్వాంటేజ్గా తీసుకొని ఇలా యాడ్స్ పోస్ట్ చేసి వాళ్ళని అయితే మోసం అయితే చేస్తున్నారు అనమాట. కాబట్టి ప్లీజ్ ఎవరైనా జాబ్ నీడ్ ఉన్నా, ఏమైనా జాబ్ చేద్దాం అనుకున్నా ఇండీడ్, నౌకరీ లాంటి జాబ్ వెబ్సైట్స్లో సెర్చ్ చేయండి. అప్పుడైతే మీకు జెన్యూన్ వర్క్స్ వస్తాయి. లేకపోతే జెన్యూన్ పేమెంట్స్ ఇచ్చే వర్క్ ఫ్రమ్ హోమ్స్ ఉండవు. మ్యాక్సిమం ఉంటే చూసుకోవచ్చు. దాంట్లో జెన్యూన్ వెబ్సైట్స్లో చూసుకోండి. ఈ క్విక్కర్ OLXలో ఏంటంటే మ్యాక్సిమం ఫ్రాడ్స్టర్సే ఎక్కువ ఉంటారు, 100కి 100%. నెక్స్ట్ వచ్చేసి మనల్ని ఎలా కాంటాక్ట్ అవుతారు, వాళ్ళు మనల్ని ఎలా రీచ్ అవుతారంటే, ఫస్ట్ తెలుగులోనే మాట్లాడతారు. ఫస్ట్ ఫోన్ చేసి ఒక లేడీ ఫోన్ చేస్తుంది ఖచ్చితంగా. మీరు ఇలా జాబ్ అప్లై చేశారు కదా, మీకు జాబ్ ఇస్తాము, మీకు ఇలా క్యాప్చా ఎంట్రీ కానీ లేకపోతే ఫామ్ ఫిల్లింగ్ కానీ ఇలాంటి వర్క్ ఇస్తాము. 1 weekలో మీరు చేసి సబ్మిట్ చేయాల్సి ఉంటుంది. మీకు పేమెంట్ ఉంటుంది, వీక్లీ పేమెంట్ ఆర్ మంత్లీ పేమెంట్ ఉంటుంది. మీకు మంత్లీ 30,000 to 40,000 వరకు ఏం చేసుకోవచ్చు అని స్వీట్గా సెక్సీగా చెప్తారనమాట. అప్పుడు మనం ఏం చేస్తాం, అమ్మాయిలు తెలుగులో మాట్లాడుతున్నారు, మనల్ని మోసం చేయలే, మంచిగానే చేస్తారేమో వర్క్ అమ్మాయి అని మనం హ్యాపీగా ఫీల్ అయ్యి ఖచ్చితంగా ఓకే చేస్తామని చెప్తాం. తర్వాత వాళ్ళు ఏం చేస్తారు, వాళ్ళు మీకు ఒక యాప్ పంపిస్తాము. లింక్ ఒకటి పంపిస్తారు అనమాట. లింక్ పంపిస్తే దాంట్లో మనం ఆధార్ కార్డు లేకపోతే ఓటర్ ID ఏదో ఒక గవర్నమెంట్ ID ప్రూఫ్ అనమాట. ప్రూఫ్ పెట్టేసి దాంట్లో డిజిటలైజ్ సైన్ చేయాలన్నమాట. వాళ్ళు పంపించిన యాప్లో సైన్ చేసి పంపించమంటారు వాళ్ళకి. అప్పుడు సైన్ చేసి పంపిస్తే మనకి నెక్స్ట్ డేకి ఆర్ 1 week లోపు మనకి వర్క్ అయితే వాళ్ళు ఇస్తారనమాట. వర్క్ కూడా ఇస్తారు. వర్క్ ఇచ్చే వరకు మనకి కాంటాక్ట్లోనే ఉంటారు వాళ్ళు అని చెప్తూ ఉంటారు. మీకు ఏ ప్రాబ్లం ఉండదు, ఖచ్చితంగా మేము హెల్ప్ చేస్తాము, ఖచ్చితంగా పేమెంట్ వస్తుందని. డబ్బులే కూడా ఏం పే చేసుకోరు స్టార్టింగ్లో. వర్క్ చేసిన తర్వాత మీకు పేమెంట్ ఇస్తుందని చెప్తారు. మీరు డబ్బులే కట్టాల్సిన అవసరం లేదని ముందు స్టార్టింగ్లో చెప్తారనమాట. సరే బాగుంది కదా, జెన్యూన్ అనుకోండి. మనం ఏం చేస్తాం, సరే అని వర్క్ స్టార్ట్ చేస్తాం. వర్క్ స్టార్ట్ చేసిన తర్వాత 1 week అయిపోద్ది. 1 week వర్క్ చేసేసాం. మనం చేసిన తర్వాత మనం వాళ్ళకి పంపిస్తాం. వాళ్ళకి వర్క్ ఏది సబ్మిట్ చేస్తే వాళ్ళు దాన్ని చెక్ చేసి మళ్ళీ మనకి మెయిల్ పెడతారనమాట. మెయిల్ కానీ మెసేజ్ కానీ లేకపోతే కాల్ బ్యాక్ చేస్తారు. కాల్ బ్యాక్ చేసి ఏమంటారంటే, సార్ మీరు ఈ వర్క్ చేశారు కదా, ఈ వర్క్లో ఎన్ని తప్పులు ఉన్నాయి కాబట్టి మేము మీకు పేమెంట్ రిలీజ్ చేయలేము, మీరే మాకు ఒక 4,000 పే చేయాల్సి ఉంటుందని మనకి షాక్ ఇస్తారనమాట. అప్పుడు మనమేమనుకుంటాం, అమ్మో నిజంగా మనం తప్పు చేసి ఉంటాం అందుకే కట్టమంటున్నారు అని చెప్పి చాలామంది వరకు కట్టేస్తారనమాట. అలా ఒకసారి కట్టేస్తే
వాళ్ళు ఆ 4000తో మాత్రం ఆగరు. ఎందుకంటే వాళ్ళు అడుగుతూనే ఉంటారు అనమాట. 4000 తర్వాత ఇంకోసారి మళ్ళీ ఇంకో 4000 కట్టాలి, లేకపోతే లీగల్ నోటీసెస్ వస్తాయి, మేము లీగల్గా ప్రొసీడ్ అవుతాం. అప్పుడు అమ్మాయిలు మాట్లాడరు, అప్పుడు అబ్బాయిలు మాట్లాడతారు, చాలా రూడ్గా మాట్లాడతారు అనమాట. అది నెక్స్ట్ వచ్చేసి ఇలా ఒక విధంగా ఉంటుంది. లేకపోతే తర్వాత ఇంకో వే ఏంటంటే వర్క్ చేస్తాం కదా, వర్క్ చేసిన తర్వాత అంతా బాగానే ఉండిద్ది, మీకు బాగా చేశారు, మీకు శాలరీ రిలీజ్ అవ్వాలంటే ఖచ్చితంగా మీరు ఒక 6000 వరకు పే చేయాల్సి ఉంటుంది అని చెప్తారు అనమాట. శాలరీ రిలీజ్ అవ్వాలంటే 6000 ఎందుకు అని మనం అడిగితే ఇలా ట్యాక్సెస్ ఉంటాయి, అవి పే చేస్తే మీకు శాలరీ రిలీజ్ అవ్వదు, లేకపోతే అవ్వదు అని చెప్తారనమాట. అలా మనకు రోజు ఫోన్ చేస్తుంటారు అనమాట, పే చేయండి ఖచ్చితంగా పడిద్దని నమ్మిస్తారనమాట. అలా పే చేసిన తర్వాత అస్సామే, ఇంకా వాళ్ళు ఫోన్ లిఫ్ట్ చేయరు, ఈమెయిల్స్ పని చేయవు, ఏం పని చేయవు అనమాట. అందుకే చెప్తున్నాను, ఇలాంటి స్కామ్స్లో అయితే ఇరుక్కోకండి. వర్క్ ఫ్రమ్ హోమ్ క్విక్కర్ వీటిలో అసలు మోసపోకండి ప్లీజ్ ఫ్రెండ్స్. నెక్స్ట్ వచ్చేసి దీనికి సొల్యూషన్ ఏంటంటే, దీనికి ఒక కైండ్ ఆఫ్ సొల్యూషన్ అనుకున్నాను నేను. అంటే ఏంటంటే ఏం లేదు, మామూలుగా వాళ్ళు కాల్ చేస్తారు కదా, మీకు ఫ్రాడ్ అని తెలీదు, స్టార్టింగ్లో వర్క్ చేసేటప్పుడు ఎవరికి ఫ్రాడ్ అని తెలియదు కాబట్టి మీరు వర్క్ చేస్తారు. తర్వాత మీరు ఎవరో పేరెంట్స్ ఖచ్చితంగా చెప్తారు ఇది ఫ్రాడ్, నమ్మకండి అని చెప్తూ ఉంటారు. ప్లీజ్ వాళ్ళు మాట్లాడితే నమ్మండి, మీకే తెలుసని మీరేమో లాట్స్ ఆఫ్ బీప్ లాగా చేయకండి, ఓకేనా. ఇది ఫ్రెండ్స్, దీనికి సొల్యూషన్ ఏంటంటే ఫస్ట్ మీకు వాళ్ళు ఏదైతే నెంబర్కి కాల్ చేస్తున్నారో ఆ నెంబర్ ఫస్ట్ మీరు ట్రూ కాలర్ ఇన్స్టాల్ చేసుకోండి. ట్రూ కాలర్ ఇన్స్టాల్ చేసుకుంటే మీకు కొన్ని స్టేట్స్ చెప్తాను. కొన్ని స్టేట్స్ మహారాష్ట్ర, బీహార్, తమిళనాడు, ఉత్తరప్రదేశ్, ఢిల్లీ, ఈ 5 స్టేట్స్ నుంచి వచ్చే కాల్స్, మహారాష్ట్ర చెప్పే కదా, ఈ 5 స్టేట్స్ నుంచి వచ్చే కాల్స్ మాత్రం మీరు లిఫ్ట్ చేయకండి. ఎందుకంటే ట్రూ కాలర్లో మనకి మహారాష్ట్ర నెంబర్ పడిపోద్ది అనమాట. అవి లిఫ్ట్ చేయకుండా వాటిని బ్లాక్ అయితే చేసేయండి. వాళ్ళ మెయిల్స్ కూడా బ్లాక్ చేసేయండి. వాళ్ళు ఏ మెయిల్స్ మార్చి పెడుతుంటారో మీరు బ్లాక్ చేసేయండి. మీ వాట్సాప్ నెంబర్కి నోటీసులు వస్తున్నాయి, లేకపోతే నేను ఒక లాయర్ని అని భయపెడతాను అనమాట. వాళ్ళు ఇదంతా చేసేది మనీ కోసమే చేస్తారు. మనీ కోసమే వాళ్ళు ఈ చీప్ ట్రిక్స్ అన్నీ ప్లే చేస్తారనమాట. మళ్ళీ ఇప్పుడు ఒకరున్నాడు, వాడిని భయపెడితే ఒక డబ్బులు ఇచ్చేస్తాడు కదా, ఎవరిని కన్సల్ట్ చేయడు, భయం వేసి డబ్బులు పే చేస్తాడు. అలాంటి వాళ్ళని టార్గెట్ చేసి వాళ్ళు డబ్బులు గుంజుకుంటారనమాట. కాబట్టి మీరు భయపడకుండా బ్లాక్ చేసేయండి. లేకపోతే వాళ్ళు కాల్ చేసినప్పుడు గట్టిగా మాట్లాడండి. అంటే నేను తప్పు చేశానా, నేను ఏమైనా మర్డర్ చేశానా, ఏమైనా చేశానా, నన్ను ఎందుకు ఇలా వేధిస్తున్నారు అని గట్టిగా చడమాట తిట్టండి. ఇంకోసారి కాల్ కూడా చేయండి మీకు. లేకపోతే నాకు మాట్లాడటం రాదు, నేను చాలా సెన్సిటివ్ అనుకున్నట్లయితే ఫస్ట్ అన్ని నెంబర్స్ బ్లాక్ చేసేయండి. వాళ్ళు మహారాష్ట్ర, ఉత్తరప్రదేశ్, గుజరాత్, ఇంకోటి తమిళనాడు, ఇలాంటి స్టేట్స్ నుంచి వచ్చే కాల్స్ అన్ని బ్లాక్ చేసేయండి. మెయిల్స్ కూడా బ్లాక్ చేసేయండి. మీకు ఎటువంటి ప్రాబ్లమ్స్ ఉండవు. మీకు ఇంటికైతే మ్యాక్సిమం నోటీసులు రావు. నోటీసులు వస్తాయని చెప్తారు కానీ రావు. వాళ్ళు మ్యాక్సిమం వాట్సాప్లో కానీ మెయిల్కి కానీ వాళ్ళు నోటీసులు పెడతారు. అడ్వకేట్ లాగా 100 రూపీస్ స్టాంప్ వేసి ఏయో పెడతారనమాట. మీరు ఆధార్ కార్డు కానీ ఓటర్ ఐడి కానీ ఇచ్చినా ఏమీ ప్రాబ్లం ఉండదు. వాళ్ళు మీ ఆధార్తో ఓటర్ ఐడితో ఏమీ పీకలేరు, ఏమీ చేయలేరు. వాళ్ళు పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇచ్చాము అని అన్ని సోది మాటలు అనమాట. ఏమీ పట్టించుకోకుండా మీరు ఇగ్నోర్ చేసాను. వాళ్ళు ఇగ్నోర్ చేస్తే వాళ్ళు ఏమి చేయలేరు. ఒక వారం చూస్తారు, ఒక 10 రోజులు చూస్తారు, అంతకు మించి వాళ్ళు ఎక్కువ మీ మీద అయితే టైం స్పెండ్ చేయరు. ఎందుకంటే ఇంకో బేరం చూసుకుంటారు అనమాట. ఓకేనా ఫ్రెండ్స్, ఇది ఫ్రెండ్స్ ఇవాళ వీడియో. ఖచ్చితంగా ఇలా చేయండి. ఇలా చేస్తే మీకు ఎటువంటి ప్రాబ్లం అయితే రాదు. ఏమైనా ప్రాబ్లం ఉంటే నా వాట్సాప్ నెంబర్కి మెసేజ్ చేయండి, ఖచ్చితంగా ఐ విల్ హెల్ప్ యూ. ఇంతే ఫ్రెండ్స్, ఇలాంటి స్కామ్స్లో అయితే తక్కువ ఇరుక్కునేట్టు చూసుకోండి. అసలు ఇరుక్కోకుండా ఉండే మంచిది. ఎందుకంటే జాబ్స్ కావాలంటే ఇలా అఫీషియల్ వెబ్సైట్స్ ఉంటాయి కదా, వాటిలో ట్రై చేయండి తప్ప ఈ ఓలక్స్ క్విక్కర్లో అయితే చేయకండి. ఇది ఫ్రెండ్స్ ఈ వీడియో చెప్పాలనుకున్న విషయం. అంతే, ఇంకంతే అన్నీ చెప్పేశాను. అంతే ఫ్రెండ్స్. ఓకే, దిస్ ఈజ్ హేమంత్ సైనింగ్ ఆఫ్. బాయ్ బాయ్, టేక్ కేర్.